మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పార్టీల మధ్య ఏదో తెలియనటువంటి గ్యాప్ ఏర్పడుతుంది. ఇది కంటిన్యూ అయితే రెండు పార్టీలకే కాదు, కూటమికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మారుతుంది. నష్టం కూడా వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల్లో అలాగే పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకుని తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి ఒక వైఖరి. ఇక్కడ తెలుగుదేశం పార్టీని మొత్తం బాధ్యుల్ని చేయటం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే కొంతమంది అనుసరిస్తున్నటువంటి విధానం, వైఖరి ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఆయన ఎక్కడా కూడా ఒక పత్రికా ప్రకటన కానీ లేదంటే ఆయన విధానంలో మాట్లాడే తీరు కాస్త ఉంటుంది. ఆయన ఏదైనా మీటింగ్లోకి వెళ్ళినా, ఆయనపై ఎవరైనా దుష్ప్రచారం చేసినా, పార్టీపై కానీ ఆయనపై వ్యక్తిగతంగా కానీ ఆయన ఏ రకమైనటువంటి విధానంతో ఉంటారు, ఎంత అగ్రెసివ్గా మాట్లాడతారు అనేది మనకు తెలుసు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బిజీ షెడ్యూల్ వల్ల కాస్త అటువంటి మాటలకు, అలాంటి వైఖరికి కాస్త సైలెంట్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే కూటమిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది జనసేన. అందులోనూ కూటమి అధికారంలోకి రావటానికి ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అంటే జనసేన, పవన్ కళ్యాణ్ అని 100% చెప్పొచ్చు. లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. అప్పుడు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన వెంటనే ఇనిషియేటివ్గా తీసుకొని జైలు ముందు ఆయన ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో ఆయన మాట్లాడినటువంటి తీరు అందరూ అలా గుర్తుండిపోయింది. ఇటువంటి క్రమంలో కూటమిని ఒక సఖ్యతగా, కూటమిలో ఉన్నటువంటి నేతలను ఐక్యంగా మలచడంలో, తీసుకువెళ్ళడంలో 100% సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆయన్ను కూడా కొద్దిగా బాధిస్తున్నాయి. ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి. కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా అవమానపడుతున్నారో, కించబడుతున్నారో, ఎవరైతే అవమానించబడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల వైఖరిని తట్టుకోలేక ఉంటున్నారో వారందరికీ ఒకటే మాట చెప్పారట. ఎవరు కూడా తొందరపడొద్దు, ఇవన్నీ తాత్కాలికమే, దీనికి సంబంధించి అన్నీ కూడా సెట్ అవుతాయి అని చెప్పి ఒక మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని కలుగజేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఆ రకమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళారో స్వయంగా పవన్ కళ్యాణ్ పిలిపించుకొని ఆయన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారట. దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. పార్టీ నాయకుడికి, పార్టీ అధినేతకు ఉండాల్సినటువంటి లక్షణం అదే. ఎందుకనంటే మేము అధికారం లేకపోయినా 10 ఏళ్ల పాటు మా నాయకుడు పవన్ కళ్యాణ్ వెంట ఉండి ఆయన కోసం పనిచేశాం. ఈ రోజున మాకు ఏదో అవమానం ఎదురైనా, ఏదన్నా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మేము బెదరం, అదరం, మా నాయకుడిని చూస్తాం, ఆయనే మాకు దేవుడు అనే టైప్లో చెప్తున్నారట. ఉదాహరణకు తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం గుర్తు చేయాలి మీకు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరైతే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఉన్నారో చిర్రి బాలరాజు, ఆయన వ్యవహారం గురించి అసలు ఏం జరిగింది ఏంటనేది తెలియదు. కానీ దేవినేని ఉమా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, ఆయన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేత. అలాగే ఇప్పుడు జనసేనలో ఉన్నారు. ఏజెన్సీ టైగర్గా ఆయనకు మంచి పేరుంది, కరాటం రాంబాబు. ఆయనకు దేవినేని ఉమా ఫోన్ చేసి, మీ నియోజకవర్గంలో 100 కోట్ల అవినీతి జరిగింది, సంపాదించుకున్నారంట మీ ఎమ్మెల్యే, మీ నోటీస్కి వచ్చిందా, వస్తే పవన్ కళ్యాణ్ నోటీస్కి తీసుకెళ్లారా అని ఆయన గుచ్చి అడగటం. దానికి సంబంధించి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మేము కూడా ఆయనతో మాట్లాడాం. దానికి సంబంధించి వీడియో కూడా చేశాను. కావాలని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా నా ఎదుగుదలను తట్టుకోలేక వారు అలా చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్తున్నాను అని చెప్పి. ఇలాంటి సందర్భంలో
ఆయన ఎప్పుడైతే ధైర్యం చెప్పి మాట్లాడారో ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. చాలా కీలకమైనటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. ఆ ప్రెస్ నోట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. చిర్రి బాలరాజు ఆయన లెటర్ హెడ్తో, రాజకీయ కుట్రతో దుష్ప్రచారం, అనగారిన గిరిజన జాతిలో పుట్టి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదరణతో రాజకీయ ప్రస్థానం సాగిస్తూ పోలవరం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. నా ఎదుగుదల చూసి వారవలేని కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు నాపై అవినీతి బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. గిరిపుత్రుడైన నేను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదు, పాల్పడబోను. నా నుంచి ఆర్థిక లబ్ధిని ఆశించి అందుకు నేను నిరాకరించడంతో నాపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలకు పాల్పడ్డారు. వారిపై నేను పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి నా నియోజకవర్గ ప్రజలకు విదితమే. ఆ సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఇద్దరు నాయకులు మాట్లాడుకున్న మాటలను రికార్డ్ చేసి నేను 100 కోట్ల రూపాయలు ఆర్జించానని ప్రచారం చేసిన మీడియా సంస్థలపైన, నాయకులపైన న్యాయస్థానంలో కేసు వేయాలని నిర్ణయించుకున్నాను. ఈ దుష్ప్రచారాన్ని నా రాజకీయ భవిష్యత్, తద్వారా జనసేన పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి జరుగుతున్న రాజకీయ కుట్రగా నేను భావిస్తున్నాను. నాపై జరుగుతున్న అసత్య ప్రచారంపై ఒక నివేదిక రూపొందించి మా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి, గవర్నీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తాను. పోలవరం నియోజకవర్గం వంటి గిరిజన ప్రాంతంలో శాసనసభ్యునిగా ఉన్న నాపై ఏడాదిలో 100 కోట్ల రూపాయలు సంపాదించానని చేసిన ఆరోపణలపై ఎటువంటి విచారణకైనా సంసిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రజలకు సవినయంగా విన్నవిస్తున్నాను. పోలవరం నియోజకవర్గ అభివృద్ధి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని మరోమారు ఉద్ఘాటిస్తున్నాను. ఇట్లు చిర్రి బాలరాజు, పోలవరం శాసనసభ్యులు. ఈ ప్రెస్ నోట్లో ఉన్నటువంటి పాయింట్స్ని చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. అంటే తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సపోర్ట్, ఆయన చెప్పినటువంటి విధానం, కలుగు చేసినటువంటి మనోనిబ్బరం కానీ, ధైర్యం కానీ, దాన్ని బేస్ చేసుకుని ఆయన ఈ లేఖ, ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేనపై దుష్ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవమే. అలాగే జనసేన నాయకులు దాన్ని తిప్పుకొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారి ప్రచారం మాత్రం ఆపట్లేదు. ఉదాహరణకు పిఠాపురం నియోజకవర్గం, అలాగే ఇప్పుడు తాజాగా పోలవరం. గతంలో కూడా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ మాజీ శాసనసభ్యుడు, అలాగే జనసేనలో ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. ఆయన జనసేనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నామినేటెడ్ పోస్టుల విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తుంది, అది సహించలేక ఆయన రోడ్డెక్కి ధర్నా చేశారు. దానికి సంబంధించి పార్టీ కూడా సీరియస్ అయింది, జనసేన. ఇటువంటి సందర్భంలో ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏదైనా సరే దాన్ని మనం పరిష్కరించుకుందాం. ఎవ్వరూ కూడా ఆవేశపడొద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పుడు దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా చాలా ఆసక్తికరంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే పార్టీని స్థాపించి పార్టీలో ఎటువంటి పదవులు లేకపోయినా ప్రతి ఒక్కరూ ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారంటే జనసేనలో ఉన్నటువంటి సిద్ధాంతాలు కానీ, నైతిక విలువలు అటువంటివి. సో ఇలాంటి సందర్భంలో ఎన్నో లోటుపాట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, నష్టాలు వచ్చినప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో, జన సైనికులు కానీ, నాయకులు కానీ ఎవరు కూడా పార్టీలోంచి బయటకు అక్కడక్కడ 2-3 తప్ప. సో ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడినా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇదవ్వద్దు, దానికి టైం వచ్చినప్పుడు నేను చెబుతా అని చెప్పి వారికి కాస్త ధైర్యాన్ని ఇచ్చారట. ఇప్పుడు వారు కూడా మా నాయకుడు మా వెనుకున్నారు, ఆయన కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధం అని చెప్పి ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహం, సరికొత్త ఉత్తేజంతో ముందుకు వెళ్తున్నారట. జనసేనలో కూడా ఇది చర్చ జరుగుతుంది, ఏదో కావాలని మేము చెప్తుంది కాదు. దానికి సంబంధించి జనసేనలోనే మేము ఉంటాం, జనసేన కోసం శ్రమిస్తాం, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం మా నాయకుడి కోసం అనే విధానంతో వెళ్తున్నారు. మనకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పుకోకర్లా, జనసేన అన్న అలాగే పవన్ కళ్యాణ్ ఆయనకు ఉన్నటువంటి చరిస్మా ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందో తెలుసు మనకి. సో ఇలాంటి క్రమంలో ఈ తాజాగా జరిగినటువంటి పోలవరం ఇష్యూ కానీ, ఆడియో ఇద్దరు నాయకుల మధ్య, ఆ ఇద్దరు నాయకులు కూడా కూటమిలో కీలకమైనటువంటి పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ, జనసేన. మరి ఎవరు రికార్డ్ చేశారు? ఆయన మనకి ఇచ్చినటువంటి ఫోన్ ఇన్లో కూడా ఉన్నాడు. పరిమి రాంబాబు అనే వ్యక్తి, అతని ఫోన్లో దేవినేని ఉమా మాట్లాడారు కాబట్టి పరిమి రాంబాబు అనే వ్యక్తే రికార్డ్ చేసి బయటకు ఇచ్చాడని చెప్పి మొన్న నేను చేసినటువంటి వీడియోలో ఆయనతో మాట్లాడాను. నేను ఫోన్ ఇన్ చెప్పారు ఆయన క్లియర్గా, చాలా క్లియర్గా. ఇటువంటి వీటికి నేను భయపడను, ఎట్టి పరిస్థితుల్లో నేను స్ట్రాంగ్గా ఉంటాను, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను నా విధానంతో వెళ్తా,
కాబట్టి ఇటువంటి వీటికి భయపడరు అని చెప్పినటువంటి సందర్భం. సో మొత్తానికైతే ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఇబ్బందులకు గురవుతున్నారో ఆ జనసేన నాయకులకు సేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ధైర్యంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.